సిటీలో ఉన్నాం, తిరుపతిలో. ఇక్కడ ఈ యొక్క చిన్న ప్రాజెక్ట్ 20 ఫీట్ బై 20 ఫీట్లో మన గంగాధర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ఫామ్ డెవలప్ చేయడం జరిగింది. చిన్న దాంట్లో అంటే ఫ్యామిలీ గార్డెన్ లాగా, కిచెన్ గార్డెన్. సో దీన్ని మన గంగాధర్ గారు మాటల ద్వారా విందాము. ఇక్కడ మన మహిళా విశ్వవిద్యాలయంలో ఒక 2 నెలల ముందు విద్యార్థులకి వ్యవసాయం మీద, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన కలిగించడానికి ఒక 20 అడుగుల పొడుగు 20 అడుగుల వెడల్పులో 15 రకాల కూరగాయలు ఏ విధంగా పండించుకోవచ్చు, రసాయనిక ఎరువులు, యూరియా, డిఏపి లేకుండా, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో జీవామృతము, ఘనజీవామృతము, బీజామృతము వీటితోనే ఏ విధంగా మనం కూరగాయలు పండించుకుంటే ఆరోగ్యంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఒక 20 అడుగుల పొడుగు 20 అడుగుల వెడల్పులో 3 అడుగుల బెడ్ ఒక కాలువ, 3 అడుగుల బెడ్ ఒక కాలువ, ఈ విధంగా 5 బెడ్లలో మనం అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు ఒక 7 రకాలు, వంగ, మిరప, టమాటా, కాకర, బీర, సొర, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్, ఈ విధానాలన్నీ కూడా మనము ఈ 20 అడుగుల్లోనే మనము అనేక రకాల కూరగాయలు పండించినామంటే కనుక మనకు ఆరోగ్యమైనటువంటి రసాయనిక రహితంగా మనం కూరగాయలు తిన్నామంటే ఇది ఒక ఫ్యామిలీ ఫార్మింగ్ మోడల్. అంటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులే ప్రతిరోజు దీన్ని చేసుకుంటే మంచి ఆరోగ్యమైనటువంటి కూరగాయలను మనం తింటూ ఉంటే మనకు ఎటువంటి జబ్బులు రాకుండా, ఈరోజు మనకు షుగరు, బీపీలు, క్యాన్సర్లు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి దీనిని అధిగమించడానికి మనము ఆరోగ్యమైనటువంటి ఆహార పదార్థాలు తింటే కానీ వీలు కానటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి అందువల్ల ఈ విశ్వవిద్యాలయంలో ఉండేటువంటి విద్యార్థులు 5,000 మంది ఉన్నారు. వారు అందరూ కూడా దీన్ని చూసి నేర్చుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం కల్పించారు. కాబట్టి ఈరోజు అందరూ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ మోడల్ కాడికి వచ్చి. భవిష్యత్తులో అందరూ కూడా ఆరోగ్యమైనటువంటి ఉత్పత్తులు తినడానికి ఇది ఒక మోడల్గా మనము ఒక కుటుంబ వ్యవసాయముగా మోడల్గా క్రియేట్ చేసి డెవలప్ చేస్తున్నాం. బాగా జీవామృతము వీటితో జస్ట్ గోమూత్రంతో చేసినటువంటి వ్యవసాయంలో మీకు టమాటాలు మొక్కలే 8 అడుగులు పెరిగినాయంటే ఇది చాలా అద్భుతం. అలాగే బెండ, న్యాచురల్ బెండ, న్యాచురల్ అంటే ఆర్గానిక్గా పెంచినటువంటి రెడ్ రకం ఉంది, గ్రీన్ రకం ఉంది, 2 రకాలు. అంటే ఎర్రబెండ అనేటువంటి మనకి జనరల్గా ఈ మధ్య పోయింది, కానీ మన చిన్నప్పుడు ఎక్కువ ఎర్రబెండ వాడేవాళ్ళం, చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటిది. అలాంటి మరి ఇలాంటివి మనకి ఒక ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలంటే, హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాలంటే ముఖ్యంగా మనం ఇలాంటి ఆర్గానిక్ వ్యవసాయం అనేది ప్రతి ఫ్యామిలీ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్, అంటే ఇక్కడనే కాదు ఏ యూనివర్సిటీలో ఉన్నా ప్రతి స్టూడెంట్ కంపల్సరీ ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం నేర్చుకొని ఇలాంటి గార్డెన్ తయారు చేసి మిగిలిన వాళ్ళకి కూడా శిక్షణ ఇస్తూ ఉండాలి. అంటే వాళ్ళ చుట్టుపక్కల ఫ్యామిలీస్. ఇక్కడ గంగాధర్ గారు ఇక్కడ ఈ ఫామ్ పెట్టిన తర్వాత 1,500 మంది వచ్చి శిక్షణ పొందారట ఆల్రెడీ 2 నెలల్లో. అంటే ఏంటి, ఒక విద్యార్థి వాళ్ళ ఇంట్లో చేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుంది. అలా ప్రతి విద్యార్థి చేస్తే మన దేశమే సస్యశ్యామలం అవుతుంది. అదే మన భూమిని రక్షించుకోవడానికి, మన ఆరోగ్యాలను రక్షించుకోవడానికి మార్గం. జై హింద్, జై బోలో భారత్ మాతా కీ జై.